ఆయన ప్రతిదినం యెషయా గ్రంథాన్ని చదివేవాడట. ఎవరైనా? మంత్రి గారు, నపుంసకుడు. ఒక మంత్రి గారు ప్రతిరోజు యెషయా గ్రంథాన్ని చదివేవాడట. ఆయనకి అంత ఖాళీ ఎలా దొరికిందండి? రాజుగారి కన్నా ఖాళీ ఉంటది కానీ మంత్రి గారికి బోల్డన్ లెక్కలు ఉంటాయి. ఆయనకి అంత ఖాళీ ఎలా దొరికిందంటారు? ఖాళీ దొరకలేదు, ఖాళీ చేసుకుని చదివాడు. ఇప్పుడు మనం ఏదైనా పనికి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ రోజు బైబిల్ తీయం మనం. ఏదైనా జాబ్ చేసుకుంటాం అనుకో, మనకి ఖాళీ లేదని చెప్తాం మనం. అర్థమవుతుందా? ఆయన ఒక మంత్రి అయి ఉండి ప్రతిరోజు ఏం చేస్తున్నాడట? చెప్పాలంత ముగించుకుందాం. ఏం చేస్తున్నాడు? బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతున్నాడట. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ అధ్యాయంలో రాయబడింది, యెరూషలేముకు వచ్చి ఆరాధించుకుని వెళ్ళిపోతున్న తర్వాత దారిలో చదివేస్తున్నాడట. రథం మీద చదివేస్తున్నాడట. ఇప్పుడు రథం మీద బైబిల్ ఎలా చదువుతాడండి? మీరు ఎప్పుడైనా బస్సులో వెళ్ళినప్పుడు ఒకసారి బైబిల్ చదవండి, అవ్వదు. అర్థమవుతుందా? ఒక రథం మీద కూర్చుని యెషయా గ్రంథాన్ని చదువు. ఇప్పుడున్నట్టు అప్పుడు ఆ గ్రంథాలు అలాగే ఏం లేవు, ఒక బుక్లా లేదు. అది గ్రంథపు చుట్ట ఈ మాత్రం పొడుగుంటది. అది ఇలా తీసుకుని చదవాలి. ఎలా చదువుతారు అసలు? అసలు వీలు కుదురుతుందా? ఆ సమయాన్ని కూడా, ప్రయాణం చేసే సమయాన్ని కూడా ఆయన వృధా చేయాలనుకోవట్లేదు. ఆరాధించి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చి ఆరాధించి వెళ్ళిపోయిన తర్వాత చదువుతున్నారు. ఇక్కడ ఆరాధించి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది బైబిల్ చేస్తారు? అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళి ఇప్పుడు దాకా ప్రార్థనలోనే ఉన్నాం కదా, ఇప్పటి వరకు వాక్యం విన్నాం కాబట్టి ఏం చేద్దాం? బైబిల్ అక్కడ పడేసి మనం హాయిగా పడుకుంటాం. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఆరాధించి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆయనకు అర్థమైంది ఏంటో తెలుసా? ఈ దేవుడు, మీకు ఒకసారి చెప్పినట్టున్నాను ఈయన కోసం, ఈ దేవుడు ఈ గ్రంథం ద్వారా నాతో మాట్లాడతాడు. అది నమ్మాడు ఆయన. ఆయన జీవితం